నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ రాజారెడ్డి గారు మతం మార్చుకున్న విషయము అందరికీ విదితమే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మతం మార్చుకొని క్రిస్టియానిటీ స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క కారణం వల్ల 2014లో ఓటమికి అది కూడా ఒక కారణం అని చెప్పి రిపోర్ట్స్ రావడంతో జగన్మోహన్ రెడ్డి చేత కొత్త డ్రామా ఆడించాడు ప్రశాంత్ కిషోర్. ఏంటంటే హిందువులను కూడా ఆకర్షించాలంటే నువ్వు అప్పుడప్పుడు గుళ్ళకు పోవాలి, గోపురాలకు పోవాలి అని. ఆయన ఒకడే అయితే వెళ్ళేవాడు కానీ భారతీ మేడం అయితే వెళ్ళేది కాదు. కానీ ఓట్ల కోసం అయితే అప్పుడప్పుడు హిందూ దేవాలయాలను సందర్శించడము, తాను కూడా హిందూ ధర్మాన్ని ఏదో ఉద్ధరించడానికే పుట్టినట్లు స్వరూపానంద స్వామి మీద ప్రేమ కురిపించి అప్పుడప్పుడు వైజాగ్లో అయితే శారదా పీఠానికి వెళ్ళేవాడు. ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకునేవాడు. చూడండి, శారదా పీఠంకి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకునేవాడు. ఈ బ్లెస్సింగ్స్ వెనుక పెద్ద మతలబే ఉంది. అదేందో ఒకసారి చూద్దాం రండి. నేను పుట్టిందే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసము, నేను నా వ్యక్తిగతంగా క్రిస్టియానిటీ తీసుకొని ఉండవచ్చు గాక, కానీ నాకు హిందువులంటే అపారమైన ప్రేమ అని చెప్పి అప్పుడప్పుడు శారదా పీఠానికి అయితే వెళ్ళేవారు. వెళ్ళి ఏం చేశాడంటే 270 కోట్ల రూపాయల భూములను శారదా పీఠానికి కట్టబెట్టాడు. అదేందో ఒక న్యూస్ ఉంది, చూద్దాం రండి. పీఠం వెనుక మోసం, శారదా పీఠంలో భారీ ఆక్రమణలు, జగన్ హయాంలో 200 కోట్ల విలువైన భూములు కేటాయింపు. ఈయన పోతాడు, బొట్టు పెడతాడు. ఆయన ఏం చెప్తాడు, ఆయన స్వరూపానందేంద్ర స్వామి ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే హిందువుల కోసమే పుట్టినట్లు ఇన్ని ప్రొజెక్ట్ చేస్తాడు. అవన్నీ వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతారు. హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి ఒక శారదా పీఠం అనేటువంటి ఒక ముసిగేసుకొని 270 కోట్ల విలువైన భూములను అయితే ఆయనకి కట్టబెట్టాడంట. అక్కడ వాణిజ్య అవసరాలకు అనుమతి అయినా తీరని పీఠం భూదాహం, చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ. సరే, 250 కోట్ల రూపాయల భూములు కొట్టేసింది కాగా పీఠం పెట్టుకొని ఏదో 4 మంచి మాటలు చెప్పురా ముండా అంటే భూదందా చేసినాడంట ఆ స్వామి. రోడ్డు భూమిని వదలకుండా నిర్మాణాలు, అప్పట్లోనే సర్వేకి రెవెన్యూ ప్రయత్నాలు అడ్డుకున్న నాటి సీఎంఓ పెద్దలు. ఈడేంద్ర నాయన వీడు స్వామీజీ పోతే పోనని 270 కోట్ల రూపాయల భూమి ఇస్తే ప్రభుత్వ భూములు కూడా కాజేస్తా ఉన్నారని, ఆ రోడ్లు కూడా ఆక్రమించుకుంటా ఉన్నాడని అప్పట్లోనే సీఎంఓ వాళ్ళు అడ్డుకుంటే, కానీ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి శారదా పీఠానికి పిలిపించుకొని, ఏంది సార్ పక్కనుండే భూమిని ఆక్రమించుకుంటే కూడా మీ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, కొంచెం చెప్పండి సార్, నెక్స్ట్ 2024లో కూడా మీరే గెలుస్తారని చెప్పి నేను చెప్తాను, దాన్ని మీరు వాట్సాప్ లో తిప్పుకోవచ్చు అని చెప్పి దాని తర్వాత కూడా ఆపకుండా ఆక్రమణలు అయితే జరిగిందంట. అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డగిందంట. పీఠం నడుపుతాడా లేకపోతే ఏమన్నా దందాలు నడుపుతాడా తెలియదు. ఆయన సాంకేతికత ఆధారంగా రెవెన్యూ శాఖ సర్వే, బయటపడ్డ రూపాయి కోట్ల ఆక్రమణలు సర్కారుకు నివేదిక. ఈ స్వామి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో అప్పుడే నేను వైజాగ్ ఖాళీ చేసేసి నేను హైదరాబాద్కి వెళ్ళిపోతా, తమిళనాడుకి వెళ్ళిపోతా అని చెప్పి డ్రామాలు వేసాడు. డ్రామాల వెనక ఉండేదేమంటే ఈ భూదందా. దాదాపు 270 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయనకు కట్టబెడితే చాలదన్నట్లు పక్కనున్నటువంటి ప్రభుత్వ స్థలాలు, పక్కనున్నటువంటి రోడ్లు కూడా ఆక్రమించుకొని భూదందా అయితే చేశాడంట. 4 మంచి మాటలు చెప్పి హిందువులకు దేవుడి గురించి చెప్తాడు రాని పీఠం పెట్టుకోమని నడుపుకోమంటే ఈయన చేస్తా ఉండేది ఏంటంటే భూదందా చేసినంట. వైసీపీ హయాంలో ఆ స్వామీజీ అడగడమే తడుగా ప్రభుత్వం భూములను అప్పటి సీఎం జగన్ భక్తితో సమర్పించుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలవగానే ఆ స్వామీజీ ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గెలవడానికి శారదా పీఠంలో నేను యజ్ఞ యాగాలు చేశాను, నా యజ్ఞ యాగాల వల్లనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని చెప్పి చెప్పుకొని, జగన్మోహన్ రెడ్డి కూడా ఏం ఫీల్ అయినాడు, మనం 2014లో ఓడిపోవడానికి 1 or 2% హిందువులు కూడా మనం క్రిస్టియన్ మతం స్వీకరించామని మనం క్రిస్టియన్స్ అనేసి వేయలేదు, శారదా పీఠానికి వెళ్ళడం వల్ల యజ్ఞయాగాలు చేయడం వల్ల ఏమైనా గెలిచామని అనుకొని ఆయన మీద ప్రేమ భక్తి పెంచుకున్నాడు. ఆ స్వామి భక్తితోనే 270 కోట్ల రూపాయల విలువైన భూములను అయితే ఆయనకి కేటాయించాడు. అది చాలలేదన్నట్టు తిరుమలలో మఠం పేరిట స్థలం పుచ్చుకున్నాడు. వైజాగ్ లో భూదందాలు సరిపోలేదని ఏకంగా యసురు శ్రీవారికే పెట్టి తిరుమలలో కూడా భూములు కొట్టేసినాడంట. తిరుమలలో మఠం పేరిట స్థలం పుచ్చుకున్నారు, నిబంధనలకు అతిక్రమించి నిర్మాణాలు కూడా చేశారు. ఇవన్నీ సాలదన్నట్లు 2024లో కూడా నువ్వే గెలుస్తావు, నేను యజ్ఞాలు చేస్తాను, నువ్వు ప్రధానమంత్రి కావాలంటే తిరుమలలో యజ్ఞం చేద్దామని చెప్పి తిరుమలలో కూడా భూమి తీసుకుని అక్కడ కూడా అక్రమ నిర్మాణాలు అయితే చేశాయంట. విశాఖలో తన అసలు పీఠం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను
కలిపేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సర్వే చేయించడానికి రెవెన్యూ అధికారులు పీఠంలోకి రానియలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ పీఠం లోపలికి సర్వేయర్లను రాణించలేకుండా అడ్డుకుంటున్నారంట. చూడండి ఎంత పవర్ఫుల్ స్వామీజీ. ఈయనైతే స్వామీజీ లాగా కనబడడం లేదు, ఇది ఒక పెద్ద 420 భూదందాలు చేసేటువంటి రౌడీ లాగా అయితే కనబడుతున్నాడు. సర్వే చేయడానికి కూడా రానియలేదంట. ఆ స్వామీజీ మరెవరో కాదు, జగన్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. పేరు చూడు ఎంత చక్కగా, స్వరూపానందేంద్ర సరస్వతి అని మంచి పేరు పెట్టుకొని చేసేవన్నీ లత్కూర్ పనులు. అందుకే చెప్తారు సావాస దోషము అంటారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారితో కలిశాడు కాబట్టి ఆయన బుద్ధులు కొన్ని వచ్చినట్టుంది. ఏదో ఒక 4 మంచి మాటలు చెప్పంటే 4 ప్రభుత్వ స్థలాలు అయితే కొట్టేశాడు. ఈయన పీఠంలోని ఆక్రమణలు సాంకేతికత సాయంతో లెక్కగట్టి రెవెన్యూ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం శారదా పీఠానికి సంబంధించినటువంటి భూదందా ఏదైతే ఉందో 200 కోట్ల రూపాయల భూములు ఏదైతే దోచుకున్నారో అప్పనంగా, అది కాకుండా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు, రోడ్లు కూడా ఆక్రమించుకున్నారో దీని మీద సమగ్ర నివేదిక కూటమి ప్రభుత్వం చేతిలోకి అయితే వచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ శారదా పీఠానికి సంబంధించినటువంటి భూదందా వెనక ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఈ పీఠానికి రెగ్యులర్ గా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ఈయనకు ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి కాబట్టి మరి చూడాలి ఈ రెవెన్యూ శాఖ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.